నేషన్ వన్ ట్యాక్స్ అంట. అంటే దేశం అంతా ఒకటే ట్యాక్స్ అనేది. రాజ్యం యొక్క స్వభావమే ఒకటి, ఎదురు తిరిగే వాళ్ళని, ఉద్యమాలు చేసేవాళ్ళని అణిచేయటం. అందుకంటే ముందు రాజ్యం యొక్క ప్రాథమిక స్వభావం. ఎందుకు రాజ్యం రాజ్యాధికారానికి వీళ్ళు ఎవరుతాయంటే ఆధిపత్య వర్గాలు, పెట్టుబడిదారులు, వీళ్ళంతా రాజ్యంలో నుంచి ఆదాయం వస్తుంది, అవినీతి వస్తుంది. ఆ డబ్బులు సంపాదన తప్ప మరొకటి కాదు. సరే, ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ట్యాక్సుల రూపంలో వస్తుంది. అధికారుల కింది స్థాయి అధికారులు, అటెండర్, క్లర్క్ దగ్గర నుంచి కలెక్టర్, సిఎస్ ఏదైతే ఉన్నారో జాతీయ స్థాయిలో పనిచేసేటువంటి అధికారుల దాకా ఈ పరిస్థితి ఉంటుంది. సో అందుకోసం ఈ దేశం ఎంత పేదరికంలో ఉండడానికి కారణం అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం. సో ట్యాక్స్లకు సంబంధించి సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. ట్యాక్స్ సిస్టమ్ ఎప్పుడైనా అంతే ఉంటుంది. ప్రత్యక్ష పనులు, పరోక్ష పనులు అని ఉంటుంది. ఈ ప్రత్యక్ష పరోక్ష పనులు ప్రభుత్వ రంగంలో తీసుకొస్తారు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలోకి వస్తాయి. అన్ని రంగాల్లోకి ఇది వర్తించింది. ఇందుగలడు అందులేడని సందేహం వాళ్ళు ఎందెందు వెతికినా అందుగలడు అన్న చందంగా ఇలా జీరో ట్యాక్స్ ఇది ఏదో ఒక రూపంలో ఉంది. ఇప్పుడు జిఎస్టీ అంటున్నాం, గూడ్ సర్వీస్ ట్యాక్స్ అంటే వస్తు సేవల పన్ను. అంతకుముందు వ్యాట్ ఉంది, వాల్యూ ఎడెడ్ ట్యాక్స్, అది కూడా వస్తువులకు సంబంధించిన ట్యాక్సే. ఆ వస్తువు విలువను పెట్టేసే ట్యాక్స్గా మనకు అనిపిస్తుంది. అంతకుముందు ఏ పేరుతో వేసినా, అసలు భూమి పుట్టిన దగ్గర నుంచి రాజ్యాధికారం అనే ఒక కాన్సెప్ట్ వచ్చిన దగ్గర నుంచి, అది రాచరిక ప్రభుత్వాల్లో కూడా భూమి మీద పన్నేసేటోళ్ళు, జుట్టు మీద కూడా పన్నేసిండు మొఘల్ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి. సో భూమి మీద పన్ను, ఇతర వీటి మీద అన్నిటి మీద పన్నులు వేసేటువంటి కథా కార్యక్రమం మొదటి నుంచి ఉన్నది. ఈ ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పనులు అంటారు. ఒక 10% డైరెక్ట్ ట్యాక్స్ కడతారు. వాళ్ళు ఆదాయం ఎక్కగలిగినటువంటి వాళ్ళు. అవి ఎగదొబ్బేవాళ్ళు, దొంగ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, పాన్ కార్డులకు అందకుండా చేసేవాళ్ళు, అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్లో ఎక్స్పర్ట్, అవినీతి ఎట్లా చేయాలి దాంట్లో చార్టెడ్ అకౌంట్స్ అందరూ కాదు, కొంతమంది ఎక్స్పర్ట్స్ మనం చూస్తూ ఉంటుంటాం టీవీలలో, పేపర్లలో, మీడియా పరంగా, యాప్స్ పరంగా చూసినప్పుడు. సో అవి ఎట్లన్నా సామనండి. అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, పన్నులు ఎగ్గొట్టే కార్యక్రమం. అక్కడ అధికారులు ఒకవేళ వీళ్ళు దొరికితే దొబ్బకుగా లంచం తీసుకుని ఎక్స్క్యూజ్ చేసి ఆ లూప్ హోల్స్ని చూపించి వాళ్ళని బయటపడేసే కార్యక్రమం. ప్రభుత్వ సొమ్ముని, ప్రజలు కట్టేటువంటి సొమ్ముని వీళ్ళు కథం చేసే కార్యక్రమం మనకు కనపడతా ఉంటుంది. సాక్షాత్తు భారత మాజీ ప్రధాని కీర్తిశేషులు రాహుల్ గాంధీ వాళ్ళ నాన్నగారు రాజీవ్ గాంధీ, నేను ఢిల్లీ నుంచి ఖమ్మం పక్కన గ్రామానికి 100 రూపాయలు పంపిస్తే 21 రూపాయలే జారుతుందన్నాడు. సో ట్యాక్స్ సిస్టంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ట్యాక్స్కి అందకుండా అనేక మంది ఫిల్మ్ యాక్టర్స్, పెట్టుబడిదారులు, క్యాపిటలిస్టులు, అనేక మంది చిన్న చితక చిరు వ్యాపారులు తప్పించుకున్నారంటే వాళ్ళు ఏదో పాపం బతకడానికి బతుకుదురే కనుక్కోవచ్చు. పదుల, వందల, వేల, లక్షల కోట్ల టర్నోవర్ జరిగే వాళ్ళు కూడా ఇవాళ ట్యాక్స్ని ఎగదొబ్బే కార్యక్రమం ఇవాళ మనకి చేస్తూ ఉన్నారు. ఇక చిరుజీవులు ఎవరైతే ఉన్నారో అటెండర్ కానీ క్లర్క్ కానీ, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు శాలరీ బేస్డ్ దొరుకుతారు కాబట్టి వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఖచ్చితంగా వేస్తున్నారు. కానీ అంతకంటే 5 రెట్లు, 10 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, యానివర్సరీ అంటే సంవత్సర ఆదాయం, వాళ్ళు తప్పించుకుంటా ఉన్నారు. ప్రభుత్వంలో పన్నుల విధానం లోపాలను అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి లోపభూయిష్టమైనటువంటి పన్నుల విధానం. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటే దేశం అంతా ఒక వస్తువుకు సంబంధించి ఒకే రకమైనటువంటి ట్యాక్స్ అనేది దాని సారాంశం. సో ఇది ప్రభుత్వం నుంచి వేస్తారు. ప్రభుత్వం, వస్తువు ధర రెండు కలిపి వేస్తారు. మొదట ఆ కొన్న అమ్మకందారు నుంచి కొనుగోలుదారు ఎవరైతే ఉన్నారో ఆ డీలర్ కొంటాడు. ఈ అంతా కలిపి వీడి టైం కూడా కలుపుకొని వస్తువు ధర, ట్యాక్సు, వీడి కూలి కాదు, వీడి లాభం కలుపుకొని వినియోగదారుడి మీద వేస్తాడు. సారాంశం అయితే ఇదే. ఎక్కడా కూడా డీలర్ కానీ, అమ్మకందారు కానీ ఒక రూపాయి కాదు, పైసా కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా లేడు. అతని ప్రాఫిట్ని ఒక పైసా కూడా తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ ప్రజలు కట్టాల్సిందే. డైరెక్ట్ ట్యాక్స్ పన్ను కట్టే ట్యాక్స్లన్నీ కూడా 100కి 90% ట్యాక్స్లు, ఇవన్నీ కూడా ప్రజలే కడతా ఉంటారు. ప్రజలంటే వాళ్ళే వినియోగదారులు, కస్టమర్స్. సో ఇది పరిస్థితి. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటే గతంలో జీరో ట్యాక్స్ ఉండేవి, 5% ట్యాక్సు, 8% ట్యాక్సు, 12% ట్యాక్సు, 18% ట్యాక్సు, 28% ట్యాక్సు, కొన్ని 30-40% కూడా ట్యాక్సులు అడ్డగోలుతనంగా ఉండేది. అది అడ్మినిస్ట్రేషన్ లోపాలు. కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఇంకొకళ్ళు కొత్త వాళ్ళు రావచ్చు. ఇలా మోడీ ఉండొచ్చు, రేపు రాహుల్ గాంధీ రావచ్చు, ఇంకో మూడో వ్యక్తి ఇంకొకరు ఎవరైనా రావచ్చు ప్రధానమంత్రిగా. దేశ రాజకీయ పరిస్థితులకు సంబంధించిన అంశం. అదేమి ల్యాబ్లో తయారు చేసే పచ్చభాస్వరం, అగ్గిపెట్టెని తయారు చేసే ఫార్ములా కాదు. పచ్చభాస్వరం, ఎర్రభాస్వరం ఏదో వాడతారు అగ్గిపెట్టి తయారు చేయడానికి సంబంధించి. ఒక భాస్వరం ఒత్తిడి తగిలితే మండుతుంది, ఇంకొక భాస్వరం ఏమో గాలి తగిలితే మండుతుంది. దాన్నే పచ్చగడ్డి మీద వేస్తే మండుతుంది.
మండినప్పుడు అదే చేతబడి అంటున్నారు. సరే అది పక్కన పెట్టండి. మనం గతంలో డిస్కస్ చేసాం. మళ్ళీ సందర్భం అవసరమైతే మళ్ళీ ఆ భాస్వరాలు, ల్యాబ్‌లు, చేతబడులు, మరమ్మతులు మనం మాట్లాడుకుంటే ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడిపించుకుంటూ వస్తా ఉన్నాం. మనం కూడా లిటరేచర్ ఏదైతే ఉందో సమాచారం అందుబాటులో ఉన్న దాని ప్రకారం మనం తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. సమాచారం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇక కేంద్రం ప్రభుత్వం పరిధిలోకి వచ్చి అన్నీ ఒకటి కేంద్ర ప్రభుత్వం, ఇంకొకటి రాష్ట్ర ప్రభుత్వం, 2 కేంద్ర రాష్ట్రం పంచుకున్నాయి. 3 రకాల పన్నుల విధానాలున్నాయి. సో, ఇందులో ఇప్పుడు చెప్పినట్టుగా 18% ఏదో జీఎస్టీ అంటా ఉన్నారు. కేంద్రం ఎక్సైజ్ శాఖ సేవలు, ఆదాయం పన్ను, స్టేట్ వ్యాట్, ఆక్ట్రాయ్ పన్నులు, వినోదం మన సినిమాలు చూస్తే లేకపోతే వాటికి సంబంధించి లగ్జరీస్ సంబంధించినటువంటి పన్నులు ఇవన్నీ ఉన్నాయి. టూరిజానికి సంబంధించినట్టు ఇవి ఉన్నాయి. చెక్ పోస్టులకు సంబంధించిన పనులు ఉన్నాయి. కొన్ని కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకుంటుంది, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసుకుంటుంది, కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి వసూలు చేసినాయి. సో, కేంద్ర ప్రభుత్వానికి కట్టిన పన్నుల్లో రూపాయి కడితే కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం 32 పైసలు మ్యాక్సిమం దాటి రాల ఈ 20-25 ఏళ్లలో. ఇది పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ వ్యాపారం, వాణిజ్యం, ఆదాయం పెరిగింది. సో, పొలిటికల్ లీడర్స్ అత్త సొమ్ము అల్లుడుదానంగా తయారైపోయింది. రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది, దాని మీద అడ్డగోలు ఎన్నికల వాగ్దానాలు ఇవ్వటం. చాలామందికి దానికి సంబంధించిన స్టాటిక్స్, బడ్జెట్ వ్యవహారాలు, ఆదాయం రాకడా, ఆదాయం పోకడా, రూపాయి రాకడా, రూపాయి పోకడా తెలియదు. సో, వాళ్ళు ఇచ్చేటువంటి దాని ప్రకారం ఇలా ఇదవుతా ఉంది. సో, ఈ క్రమంలో జీఎస్టీ ఏదైతే ఉందో ట్యాక్స్ సిస్టమ్ ఇప్పుడు ఉన్నటువంటి గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఏదైతే ఉందో సక్సెస్ అవుతుందని ప్రభుత్వాలు చెప్తున్నాయి. పన్నులు వసూలు చేసేదానికి ఇది ఫెయిల్యూర్ ఏముంటుంది. కరెంటు బిల్లు కట్టాల్సిందే, ఫోన్ బిల్లు కట్టాల్సిందే, పెట్రోల్ కోచ్ కూడా ట్యాక్స్ కట్టాల్సిందే. ఈ వసూళ్ళకు సంబంధించి ఎప్పుడైనా సక్సెస్ ఉంటుంది, దాన్ని ఎవరు కాదని అంటారు. సో, ఇది పరిస్థితి. సో, దీంట్లో జీఎస్టీ వేసేటప్పుడు, ట్యాక్స్ వేసేటప్పుడు చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు ఏదైతే చిన్న సూక్ష్మ పరిశ్రమలు ఆ ఇబ్బందులు పాలవుతున్నాయి. ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించి ఇది ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. పన్నుల విధానానికి సంబంధించి రూరల్, అర్బన్ ఏరియాలో తేడా ఉంది. గ్రామీణ ప్రాంతాలు అంత అవగాహన లేకపోవటం. సో, ఒకవైపు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాల్సింది, అంత మాత్రాన కఠినంగా ఉండకూడదు పన్ను విధానం. ఏ రాజ్యం నడవాలన్నా కూడా ఎవరు అధికార ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, రాచరిక పరిపాలన నుంచి ఆధునిక సామ్యవాద పరిపాలన దాకా ఏది చూసుకున్నా ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు పోవాలి. రూరల్ ఏరియాలు, అర్బన్ ఏరియాలకు సంబంధించి పన్ను పట్ల అవగాహన కలిగించి ప్రజలకు సరళతరంగా ఉండే పన్నుల విధానాన్ని అమలు చేస్తూ పన్నులు వసూలు చేయాలి. సో, ఆ విధంగా ముందుకెళ్ళాలి. ఒక పేషెంట్కి పన్ను నొప్పి వచ్చింది, పన్ను బీకాలి. పన్ను బీకితే బ్లీడ్ అవుతుంది, ఇదవుతాడు. అందుకోసం ఆ పంటి నొప్పికి సంబంధించి ఇంజెక్షన్ చేస్తాడు డాక్టర్ ఇంజెక్షన్ చేస్తాడు. ఆ పాయింట్ ఇంజెక్షన్ చేసి ఆ పుచ్చిపోయిన పన్ను ఏదైనా ఉంటే గింటే పేషెంట్ వెళ్తే ఆ పుచ్చిపోయిన పన్నుని ఆ మత్తు ఇచ్చి ఆ పుచ్చిపోయిన పన్ను బీకి దాన్ని ఫిల్ చేస్తాడు, లేదా క్లీన్ చేసి సిమెంట్ వేస్తాడు. అట్లనే పన్నుల విధానం ఏదైతే ఉందో ప్రజలకి సరళతరంగా ఇబ్బంది లేకుండా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో, జీఎస్టీ కౌన్సిల్ అంతా రాజకీయ నాయకులతో నిండిపోయింది. వాళ్ళ రూపాయిది లేదు. వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వ అధికారులు చెప్తే తప్ప సంతకాలు చేయడానికి పనికి వస్తారు. అదేమీ పొలిటికల్ నిరుద్యోగులకి, రాజకీయ నిరుద్యోగులకి ఉపాధి మార్గంగా కాకూడదు. ఎక్స్పర్ట్స్ని పెట్టి ఆ విధంగా ముందుకు పోవాలి. అందులో కూడా నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి కలిగిన వాళ్ళని పెట్టాలి. ఈ దొంగల ముఠాలని, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత, పక్షపాత, బ్యూరోక్రటిక్ బ్యాచ్ని పక్కన పెట్టేయాలి. వినియోగదారుడే అల్టిమేట్గా ముందుకెళ్ళాలి. సరళమైనటువంటి విధానం, అధిక పన్నుల వసూళ్లు ఉండకూడదు. ప్రజల విశ్వాసం కలిగే విధంగా ఉండాలి. ఇది ఏ దేశం నడవాలన్నా, ఏ రాజ్యం నడవాలన్నా, ఏ రాష్ట్రం నడవాలన్నా, ఏమి నడవాలన్నా కూడా ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసే పనులు తరతరాలుగా, యుగయుగాలుగా ఏ ప్రభుత్వమైనా రుణు చేస్తుంది. ప్రభుత్వాన్ని ఎదురు తిరిగే వాళ్ళని అరెస్టులు చేయడం, జైల్లో పెట్టడం, చంపేయటం. రెండవది అంటే దీనికంటే ముందు మొదటిదే ఇది పన్నులు వసూలు చేయటం. ఇది ఎజెండాగా ఉంటుంది. అందుకోసమే రాజ్యాధికారం కోసం తాపత్రయపడుతూ ఉంటారు పెత్తనం చేయటం అంటే. సో, కింది స్థాయి నుంచి ప్రైమ్ మినిస్టర్ స్థాయి దాకా, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయి దాకా వాళ్ళ స్థాయిలో వాళ్ళు పదవుల కోసం పోటీ పడేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనాలి పెద్దలారా, మిత్రులారా.